నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు బీఆర్ఎస్ స్పోక్ పర్సన్ రజితారెడ్డి గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇటీవల జరుగుతున్న తెలంగాణ రాజకీయ అంశాలు, ప్రధానంగా నిన్న కార్పొరేటర్ల సస్పెండ్ దగ్గర నుంచి అన్ని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. ప్రధానంగా నిన్న కార్పొరేటర్లను సస్పెండ్ అనే అంశం అనేది, అంటే కార్పొరేటర్లు కొంచెం కరెక్ట్ గా బిహేవ్ చేయలేదు, లోపల బిహేవ్ అంతా కూడా తప్పంతా కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లు అని చెప్తా ఉన్నారు. మరి ఇది వాస్తవమా? మీరేం చెప్తారు దీన్ని? నిన్న జరిగిన కౌన్సిల్ మీటింగ్ ఏందనేది ప్రజలంతా కూడా చూసిండ్రు. ఇలా ప్రజాక్షేత్రంలో గెలిచిన కార్పొరేటర్లకి స్వేచ్ఛ లేకపోతే మామూలు ప్రజల సమస్యలు వినగలిగే స్టేజ్ లో ఉన్నదా గవర్నమెంట్ అనేది నేను ప్రశ్నిస్తున్నా. ఇలా ప్రజాక్షేత్రంలో గెలిచి కౌన్సిల్లో మాట్లాడే స్వేచ్ఛ ఉండదండి కార్పొరేటర్ కి. అంటే చూడండి, సాధారణ విషయాలు వాళ్ళు డిస్కస్ చేస్తా అంటే కూడా వాళ్ళకి టైం ఇస్తలేరు. అంటే ఇప్పుడు అసెంబ్లీలో ఎమ్మెల్యేకు స్వేచ్ఛ లేదు, మంత్రులకు స్వేచ్ఛ లేదు, కనీసం చిన్న చిన్న కార్పొరేటర్లు ఏం చెప్తారండి సమస్య? ఇలా వీధి లైట్లు వస్తలేవు, ఊడవడానికి చీపుర్లు కూడా ఇస్తలేరని దౌర్భాగ్య స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇలా 40% పైగా స్ట్రీట్ లైట్స్ పనిచేస్తలేవు. ఇలా అవాంఛిత ఘటనలు జరుగుతున్నాయండి చీకట్లో. అంటే ఆడవాళ్ళు గాని ప్రజలు గాని నడవడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి, భయానక వాతావరణం హైదరాబాద్ లో ఉంది. అంటే ఈ చిన్న చిన్న సమస్యలు కూడా తీర్చలేని స్థితిలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఇవాళ ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఏదో చేస్తా అని మభ్యపెట్టి గద్దెకెక్కిన ముఖ్యమంత్రి గారు ఏమీ చేయకుండా అసలు ఉన్నయే పడకేసిండు కదండి. పాలన మొత్తం పడకేసిండు. పాలన మీద అవగాహన లేదు. ఆయన ఏం చేయాలో ఆయనకు తెలుస్తలేదు. ఎక్కడి నుంచి ధనదాహం, ఎక్కడి నుంచి ధనాభివృద్ధి చేస్తుంది, ఎక్కడి నుంచి నేను అంటే నిధులు కొల్లగొట్టుకోవాలి, అటు రాష్ట్రంలో ఉన్న మన ఢిల్లీ పెద్దల్ని మెప్పించుకోవాలి, ఈయన ఖజానా నింపుకోవాలి, అది మాత్రమే కనబడుతుంది. కాంగ్రెస్ నాయకులు గాని ఇలా ఎమ్మెల్యేలు గాని మంత్రులు గాని వాళ్ళ ఖజానాలు నింపుకునే పనులనే ఉన్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజల బాగోగులు చూడడానికి ఏ ఒక్క కార్పొరేటర్ల విషయంలో చూడొచ్చు. అంటే పోలీసులు వ్యవహరించిన తీరు మనం చూడొచ్చు. మొత్తం ఎక్కడికక్కడ లాక్కెళ్ళి వ్యాన్ లో పడేసిన పరిస్థితి. కనీసం వాళ్ళకి మాట్లాడే స్వేచ్ఛ కూడా ఇవ్వట్లేదు. బయట మైకులు కనపడినా కూడా మాట్లాడే స్వేచ్ఛ ఇవ్వని పరిస్థితి కనపడతా ఉంది. మరి ఏం చెప్పాలి? ఇలా వాళ్ళ వైఫల్యాలను ఎత్తు చూపుతున్నందుకు లేడీ కార్పొరేటర్స్ అని కూడా చూడకుండా ఈడ్చుకెళ్లిన ఘటనలు నిన్న టీవీలో చూసినాం. నిజంగా ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉంది కాంగ్రెస్ పార్టీ అనేది నిన్న ప్రజలందరూ కూడా చూసిరు. ఓట్లు వేసిన ప్రజలే ఇలా చీకొడుతున్నారంటే వాళ్ళ ముఖాలు ఎక్కడ పెట్టుకోవాలి? ఇలా వాళ్ళ నాయకులు ప్రజలలో ఎట్లా తిరుగుతారని నేను ప్రశ్నిస్తున్నా. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ లో చూసినాం కదండి. ఇలా ఏం పెట్టిరు? పోల్ పెట్టిండ్రు. ఒకరి ప్రజల పోల్ తెలుసుకుందామని సర్వేలో ప్రజాపాలన బాగుందా, ఫామ్ హౌస్ పాలన బాగుందా అంటే చెప్పుతో కొట్టినట్టు ఫామ్ హౌస్ పాలనే బాగుందని చెప్పి సమాధానం ఇచ్చిండ్రంటే ఇంకా కూడా వాళ్ళు నెత్తెత్తుకొని తలెత్తుకొని తలెక్కడ పెట్టుకుంటారని ప్రశ్నిస్తున్నా నేను. చెప్తా ఉన్నాడు కదా టీపీసీసీ ప్రెసిడెంట్. ఇక చూడండి, వాళ్ళ అధికారిక ట్విట్టర్ లో ప్రజల స్పందన చూసి ఏం మాట్లాడాలో తెలియక దాని మీద ప్రెస్ మీట్ పెట్టి హ్యాక్ అయిందని చెప్పుకుంటున్న సందర్భం. అంటే దాన్ని ఎట్లా కవర్ చేసుకోవాలో తెలియక ఇలా ఇట్లాంటి మాటలు ఎందుకండి నవ్విపోదురు కాక నాకేం సిగ్గన్నట్టుగా కాంగ్రెస్ నాయకులు ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే రాష్ట్ర ప్రజలు ముక్కు మీద వేలేసుకుంటుండ్రండి. ఇలా డెవలప్మెంట్ లేదు, అన్ని వర్గాల ప్రజలు ఇలా బాధల్లో ఉన్నారు. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలా రైతు ఆత్మహత్యలు పెరిగినాయి, చేనేత ఆత్మహత్యలు పెరిగినాయి, వృత్తి కులాలు అన్ని కూడా పడకేసినాయి. మళ్ళా కూడా వలసల రాజ్యం తెలంగాణలో స్టార్ట్ అయింది. ఇవాళ ఎటు చూసినా ఏమీ లేదు. ఇటు వ్యవసాయం కంప్లీట్ గా బంద్ చేసుకున్నాడు రైతు. ఇలా పచ్చని పంటలు, పచ్చని పొలాలు, ఎక్కడ చూసినా బీడు వారిన భూములు కనబడుతున్నాయండి. కేసీఆర్ గారికి భూమి కనిపిస్తే ఎట్లా పచ్చగా చేయాలన్న ఆలోచన ఉండే. ఇలా రేవంత్ రెడ్డి గారికి భూమి కనిపిస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలన్న ఆలోచనలో ఇలా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి ఇలా తెలంగాణ రైతులకు అనేక అవమానాలు, అనేక బాధలు, ఇలా అన్ని రంగాలలో ఏ రంగం చూసినా కూడా ఏమీ బాగలేదండి తెలంగాణలో. కేసీఆర్ ఆనవాళ్ళు తుడిపేస్తామన్న ఏదైతే రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు కావచ్చు, కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలు కావచ్చు, మరి ఇప్పుడు అదే జరుగుతుంది అనుకోవచ్చా? కాళేశ్వరం ప్రాజెక్టు విషయం కావచ్చు, నీళ్ల విషయంలో కావచ్చు, మీరు ఈ రోజు నీళ్లు నిజాలు అని చెప్పి ఒక కార్యక్రమం కూడా చేపడతా ఉన్నారు కల్వకుంట్ల కవిత గారు. మరి దీనికి సంబంధించి అంటే మొత్తం కూడా కేసీఆర్ గారు ఆనవాళ్ళు ఉండొద్దు అనేది ప్రధాన ఎజెండా అనుకోవచ్చా కాంగ్రెస్ పార్టీ? అసలు తెలంగాణ తెచ్చింది కేసీఆర్ గారు కదా. మరి తెలంగాణ ఆనవాళ్ళు వద్దంటే మరి తెలంగాణ రాష్ట్రం ఎక్కడ ఉండాలి? ఇలా ఆయన కూర్చొని కులుకుతున్న సెక్రటేరియట్ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు తెచ్చింది కదా. మరి సెక్రటేరియట్ కూలగొడతాడా? మరి జిల్లాకు కలెక్టరేట్ కట్టుకున్నాం, కూలగొడతాడా? మరి ఇలా రాష్ట్రంలో 1000కి పైగా గురుకులాలు కట్టినాం, కూలగొడతాడా? ఏం చేస్తున్నాడు ఆయన? ఏం మాట్లాడుతున్నాడు? అవగాహన ఉంది ఆయనకు? కేసీఆర్ ఆనవాళ్ళు తూడు చేస్తా అనంటే ఆయన కాదు కదా, ఆయన జేజమ్మలు దిగొచ్చినా కూడా కాని పని. ఇలా తెలంగాణ రాష్ట్రం 10 ఏండ్లలో ఎంత అభివృద్ధి సాధించింది అనేది చిన్న
పిల్లగాన్ని అడిగినా చెప్తాడు. మరి ఆ ఆనవాళ్ళని తుడిచేసే సామర్థ్యం ఆయనకి ఎక్కడి నుంచి ఉందండి? నువ్వు కేసీఆర్ గారి కంటే ఎట్లా పని చేయాలి, ఎంత గొప్పగా పని చేయాలని ఆలోచించు. నీకు అంత పెద్ద కుర్చీ ఇచ్చిన ప్రజలు నిన్ను గద్దె మీద కూర్చోబెట్టినప్పుడు నువ్వేం చేయాలని ఆలోచిస్తావా? నువ్వు చేసిన మంచి పనులు, కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పనులను నువ్వు ఆపేయాలి, తుడిచేయాలి, ఇలా ఏమంటారు కూలగొట్టాలి తప్పితే నీకు వేరే ఆలోచన లేదు. ఇలా సంవత్సర పాలన కూడా వ్యర్థం చేసినావు నువ్వు. వట్టి కట్టినే కూలగొట్టుడు తప్పిస్తే నువ్వు ఒక్క ఇటుక బిడ్డన్న పెట్టినవా? నువ్వేమైనా కట్టడం నిర్మించినవా? ఇలా లక్షల కోట్ల అప్పులు తెచ్చినావు. మరి ఆ అప్పులన్నీ నువ్వు ఢిల్లీ పెద్దలకు సమర్పించినవా? తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రుణమాఫీ అన్నావు, నువ్వు రుణమాఫీ కూడా సగం వరకు కూడా చేయలేదు. ఇలా ఏమంటున్నావు? మళ్ళా రాష్ట్రంలో నియోజకవర్గానికి ఒక్క గ్రామంలో చేస్తాడట. ఒక్క గ్రామాన్ని ఎన్నుకుంటే మరి మిగతా వాళ్ళు ఓట్లేలే, నీకు ఓట్లేసి గెలిపించిన ప్రజలు కాదా? ఇలా అన్ని వర్గాల ప్రజలను ఎందుకు బాధ పెడుతున్నాడు? ఆయన ఎందుకు పైశాచిక ఆనందం పొందుతున్నాడు ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని? ఇలా అన్ని వర్గాల ప్రజలు ఓట్లేస్తే గెలిచిన మనిషి ఇలా ఒక్క గ్రామమే సెలెక్ట్ చేసుకోవాల్సిన ఆంతర్యం ఏముందో ఇలా ప్రజలు అడుగుతున్నారు. ఇలా రేషన్ కార్డులు అన్నాడు, ఇలా ఇంకో గ్యాస్ పథకం అన్నాడు, ఏవీ లేవండి. మహిళలకు 2500 అన్నాడు, ఏటూ లేవు, ఏది లేవు. అసలు కనీసం ఒక తోబుట్టు లెక్క కేసీఆర్ గారు బతుకమ్మ పండుగ ఒక చీర పంపించేవాడు. ఇప్పుడు అది కూడా దిక్కులేదు. రాష్ట్రానికి ఏమీ చేయని, చేతగాని అసమర్థ పాలనలో కాంగ్రెస్ పార్టీ ఉందనేది వాస్తవం. అది సర్లే, అది వదిలేద్దాం. నెక్స్ట్ ఫైనల్ గా చెప్పండి, అంటే ఇప్పుడు ప్రజాపాలన అని చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీ మరి ఈ రోజు ప్రజాపాలనకు సంబంధించిన దరఖాస్తులు ఇప్పటికీ కూడా పెండింగ్ లోనే ఉన్నాయి. ఎవరికి కూడా ఒక్క పైసా ఉపయోగం లేదంటూ కూడా ఈ రోజు ప్రజలు కొడుతున్న పరిస్థితి. మళ్ళీ ఏదైతే ఈ ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, రేషన్ కార్డుల విషయాలు వచ్చేసరికి ఈ రోజు కుప్పలుగా జనాలు కూడా వచ్చిన పరిస్థితి. ఏ ఒక్కరిలో కూడా మా పని జరిగిందనే అంశం ఎక్కడ కనపడట్లే, అందరూ కూడా నిరాశతోనే వెనక్కి తిరుగుతున్న పరిస్థితి. మరి ఏం జరుగుతుందిరా? అయితే ప్రజాపాలన అని చెప్పిన ముఖ్యమంత్రి కొత్తలో ఏమన్నాడండి? ప్రజాపాలనలో ప్రజలందరూ డైరెక్ట్ గా వచ్చి నన్నే కలవచ్చు, నాకే దరఖాస్తులు పెట్టుకోవచ్చు, ఎటువంటి సమస్య ఉన్నా నేనే కూర్చుండి సాల్వ్ చేస్తానన్న ముఖ్యమంత్రి ఒక్కనాడే వచ్చిండు. ఆ ప్రజావానికి ఒక్కనాడే వచ్చి మిగతా ఎవరినో కూర్చోబెట్టిండు. ప్రజావాణి దరఖాస్తులు తెల్లారి చూస్తే రోడ్ల మీద దర్శనం ఇచ్చినాయి. ప్రజల సమాచారం గోప్యంగా ఉంచాల్సిన ప్రభుత్వము రోడ్ల మీద పెట్టింది. ఇవాళ అంటే వాళ్ళు అన్ని దరఖాస్తులతో పాటు వాళ్ళకి సంబంధించిన అన్ని కూడా దానికి జతగట్టి ఇస్తారు. మరి అవన్నీ కూడా పాన్ డబ్బాలలో దర్శనం ఇచ్చినాయి, రోడ్డు మీద కనిపించినాయి అవి. మరి ఇక ప్రజావాణిలో ప్రజలకు భరోసా ఎక్కడుంది? ఇలా ఒక్కొక్క పథకానికి 3 సార్ల దరఖాస్తులు పెట్టుకుండ్రి. మరి ఏ ఒక్కరికి కూడా వచ్చిన దాఖలాలు లేవు. ఏ ఒక్క పౌరుని కూడా నువ్వు ఇన్ని సార్లు దరఖాస్తులకు కాలయాపన చేస్తుంటే నువ్వు ఎప్పుడు పథకాలు ఇస్తావు? ఇప్పటికే సంవత్సరం దాటిపోయింది. నువ్వు వచ్చిన 60 రోజులలోనే అన్ని చేస్తానన్న మనిషివి 100 రోజులలోనే నా పాలన ఏందో చూపిస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి గారివి మరి ఇలా సంవత్సరం అయిపోయినా కూడా దరఖాస్తుల మీద దరఖాస్తులు ఎంతకాలం కాలయాపన చేస్తారు? ఇలా సామాన్య ప్రజలు పనులు బంద్ చేసుకొని దరఖాస్తులు పెట్టుకోవడానికి ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి తీసుకొచ్చిండు. నిజంగా దయచేసి ప్రజలారా ఆలోచించండి. కాంగ్రెస్ హయాంలో ఎట్లుంది, బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన ఎట్లుంది? నిజంగా ప్రజలు చెప్పుతో కొట్టినట్టు సమాధానం ఇస్తూనే ఉన్నారు. ఎక్కడ ఎవరిని పలకరించినా కూడా కాంగ్రెస్ పాలనలో మేము అఘోరిస్తున్నాము, మాకు రావాల్సిన పథకాలు వస్తలేవు, కనీసం పని చేసుకొని బతుకుదామంటే ఎటువంటి ఆధారం కూడా లేకుండా పోయిందని చెప్పేసి ప్రజలంతా కూడా చీకొడుతున్నారు. కొంతమంది కాంగ్రెస్ నాయకులు అంటే కమ్యూనిటీని దూషించే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. ఇటీవల మీరు కూడా కంప్లైంట్ ఇచ్చారు దాని మీద. అంటే ఏం జరుగుతా ఉంది? ఎందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు లేదా రెడ్లు కావచ్చు, బీసీలని కావచ్చు, లేదా ఎస్సీలని కావచ్చు, ఎస్సీ వర్గాలను కావచ్చు టార్గెట్ చేసి మాట్లాడడం అనేది ఎట్లా చూడాలి ఈ విషయం? అంటే నాయకులు ఇట్లా మాట్లాడడం సిగ్గుచేటండి. ఇలా కులం కుంపట్లు, మతం మంటలు, ప్రాంతాల పంచాయతీలు పెట్టే ఏ నాయకుడు కూడా ప్రజలని బాగు చేసిన దాఖలాలు లేవు. ఇలా కులంతోని అంటే ఒక కులాన్ని టార్గెట్ చేస్తూ ఒక గౌరవప్రదమైన ఎమ్మెల్సీ పొజిషన్ లో ఉన్న తీన్మారు మల్లయ్య గారు ఇలా ఒక రెడ్డి కులాన్ని రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ అట్లా దూషించడము నిజంగా ఎంత మంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఒక గౌరవప్రదమైన పొజిషన్ లో ఉన్న మనిషి అట్లా మాట్లాడొచ్చండి? మరి చూడండి, ఏదైనా ఒక మనిషి మీద కోపం ఉంటే ఆ మనిషి వరకు తీర్చుకుంటారు. టోటల్ జాతిని అవమానించేటట్టు మాట్లాడము, అది కూడా ఒక ఎమ్మెల్సీ పొజిషన్ లో ఉండి అట్లా పిలిపివ్వడం అనేది ఇలా అన్ని వర్గాల ప్రజలు ఖండిస్తున్నారు. నిజంగా కూడా రెడ్డి సామాజిక వర్గం ఆయన ఏం నష్టపోయిందండి? మరి అదే రెడ్డి సామాజిక వర్గం కింద ఎమ్మెల్సీ తీసుకున్నాడు కదా, మరి దమ్ముంటే ఆ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలి, మళ్ళోసారి ప్రజాక్షేత్రంలో గెలిచి రావాలి. అవన్నీ ఎందుకండి చాతగాని మాటలు? మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు ఏం చేస్తారు? బీసీలకు మంచి చేయండి. మేము కూడా బీసీలకు పెద్దపీట వేసినాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీసీలకు ఎంత చేయాలో అంత చేసిండు కేసీఆర్ గారు. మీకు చాతనైతే మీరు బీసీలకు ఏం చేస్తారో చెప్పండి, చెయ్యండి. మేము అడ్డుకుంటున్నామా? మీరు ఏమి పని చేయలేని టైంలో ఏమి పని చేయ చాతగా కయ్యాల ఒక కులాన్ని టార్గెట్
చేసి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని నేను ప్రశ్నిస్తున్నా. నిజంగా కూడా కులం కుంపట్లు మతం మంటలు ఎంత మాత్రం కూడా భావి తరాలకు మనం అందించడం తప్పు. ఇలా కులం మతం రహిత సమాజాన్ని చూడాలనుకుంటున్నాం. దయచేసి ఎవరి కులం వాళ్ళకు పెద్దది, కులం మీద మతం మీద ఈ రోజు ప్రపంచం ముందుకు సాగుతలేదనేది సవినీయంగా నేను తెలియజేస్తున్నా. భావి భారత పౌరులకు ఇలా ఏం సందేశం ఇస్తున్నాం? ఇలా నాయకులుగా ఉండి మనం ఒక ఉన్నతమైన పొజిషన్ లో ఉండి రేపు పొద్దున నిజంగా రాజకీయాలకు రావాలనుకుంటున్నారు యువత, వాళ్ళని ఆకర్షించే విధంగా మన ప్రవర్తన ఉండాలి తప్పించి ఇట్లాంటి కుంపట్లు పెట్టే మాటలు మాట్లాడొద్దని తీన్మార్ మల్లయ్య గారికి హెచ్చరిస్తున్నాం.